హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో టీఎస్ జెన్‌కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము అద్వైత అకాడమీ నుంచి ఒక రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా! సో అందులో భాగంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్. సో కంప్లీట్ ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఫార్ములా మనం ఒకే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ప్లీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వీడియోని మొత్తం చూడండి. ఓకే. సో వీడియో చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మర్చిపోద్దండి లైక్ చేయడము. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. రైట్. స్ట్రెయిట్ అవే లెట్ అస్ ఎంటర్ ఇంటూ దిస్ టాపిక్. ఫస్ట్ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక 25 పాయింట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. సో, ఆ 25 పాయింట్స్ కనుక మీరు కరెక్ట్‌గా చదువుకోగలిగితే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా ఈ టాపిక్‌కి సంబంధించి ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? అసలు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఎందువల్ల ఫార్మ్ అవుతుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై స్టాటిక్ చార్జెస్. సో, స్టాటిక్ చార్జెస్ వల్ల మనకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఓకే. స్టాటిక్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? దట్ ఈస్ చార్జెస్ ఎట్ రెస్ట్. అంటే మూవబుల్ కాని చార్జెస్ ఎట్ రెస్ట్ అంటే మూవబుల్ కాని చార్జెస్ వల్ల మనకు ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది వస్తుంది. పేరులోనే ఉంది కదా! స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో, అందుకే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాము. ఓకే. సో, ఈ ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అసలు ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ స్టాటిక్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. రైట్. సో, ఈ ఎలక్ట్రోస్టాటిక్‌లో 2 లాస్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 ఫండమెంటల్ లాస్. దేర్ ఆర్ 2 ఫండమెంటల్ లాస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. అంటే ఎవరైనా సరే ఎలక్ట్రోస్టాటిక్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు మనము 2 లాస్ గురించి డిస్కస్ చేయాలి. సో, దేర్ ఆర్ 2 ఫండమెంటల్ లాస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఏంటి ఆ లాస్ చెప్పండి? సో, ఫస్ట్‌దొచ్చేసి కూలుంబ్స్ లా. ఓకే. కూలుంబ్స్ లా ఒకటి. నెక్స్ట్ సెకండొచ్చేసి గాస్ లా. సో, మీరు ఎలక్ట్రోస్టాటిక్ నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ 2 లాస్ గురించి నేర్చుకోవాలి. దీస్ ఆర్ ద 2 బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే. రైట్. సో, థర్డ్ పాయింట్‌గా సో, ఫస్ట్ అసలు కూలుంబ్స్ లా అంటే ఏంటి? ఓకే. సో, ఇక్కడ నుంచి యాక్చువల్‌గా ఎలక్ట్రోస్టాటిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో, ప్లీజ్ లిసన్ విత్ కాన్సంట్రేషన్. రైట్. సో, కూలుంబ్స్ లా ఏం చెప్తుంది? It states that the force of attraction, the force of attraction F bar, the force of attraction F bar between two between 2 point charges is Q1 and Q2. ఈ 2 పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్స్ ఏముంటుంది అని చెప్పేదే మనకు కూలుంబ్స్ లా అన్నమాట. ఈస్ ఆ! సో, ఫస్ట్ ఏం చెప్తుందంటే అలాంగ్ ద లైన్ బిట్వీన్ దెమ్. ద ఫోర్స్ విల్ బి అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్. అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్. ఓకే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఒక 2 చార్జెస్ ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ Q1 ఇక్కడ Q2. సో, ఫోర్స్ అనేది ఈ లైన్ జాయినింగ్ దీస్ 2 చార్జెస్ ఉంటుంది అని చెప్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ Q1 and Q2. That is F bar, the force is directly proportional to Q1, Q2. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్.
ఓకే. అంతే. సో F bar is inversely proportional to 1 by R squared. Let us take the distance between them is R. So F is inversely proportional to 1 by R squared. అంతే. సో దిస్ ఈస్ అబౌట్ కులుమ్స్ లా. సో కులుమ్స్ లా ఏం చెప్తుంది? ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఈస్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుతుంది? Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అయిపోతుంది. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పోవాలంటే ఒక కాన్స్టెంట్ కావాలి కదా. సో ఆ కాన్స్టెంటే 1/4πε0 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకే. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఏఆర్ క్యాప్ అని రాస్తున్నాం. సో న్యూటన్స్ ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటి? న్యూటన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా, సింపుల్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద ఫోర్స్. ఓకే రైట్. సో ఈ విధంగా మనకు ఫార్ములా వస్తుంది. సో వాట్ ఈస్ ఎప్సిలాన్ నాట్? ఎప్సిలాన్ నాట్ ఈస్ ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ. ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ. ఓకే. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? ఎప్సిలాన్ నాట్ ఈస్ గివెన్ బై 8.85 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ పర్ మీటర్. అప్పుడు 1/4π ఎప్సిలాన్ నాట్ ఏమైపోతుందంటే 9 ఇంటూ 10⁻9. ఈ వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అడిగితే సాల్వ్ చేయడానికి. ఓకే. సో కులుమ్స్ లో వల్ల మనకి ఏం తెలుస్తుంది? రెండు చార్జెస్ మధ్య ఎంత ఫోర్స్ ఉంది అని చెప్పేదే కులుమ్స్ లా అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? లైక్ చార్జెస్ రెపెల్ విత్ ఈచ్ అదర్. Like charges repel with each other. Okay. And unlike charges attracts. Unlike charges will attract each other. ఓకే. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో లైక్ చార్జెస్ రిపెల్ విత్ ఈచ్ అదర్ అంటే రెండు లైక్ చార్జెస్ ఉంటాయి, అవి రెండు రిపెల్ చేసుకుంటాయి అంటే దూరం జరిగిపోతాయి. అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే రైట్. సో ఒకవేళ గనక ఒక పాయింట్ ఉంటే ఒక పాయింట్ ఉందనుకోండి, ఇది ఫోర్స్. అలాగే మనకు మల్టిపుల్ పాయింట్స్ కనుక అలా మల్టిపుల్ చార్జెస్ కనుక ఉన్నాయనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్. సపోజ్ ఇది ఆరిజిన్ అనుకుందాం. ఇది ఆరిజిన్. సో ఇక్కడ క్యూ అనే ఒక ఛార్జ్ ఉందనుకుందాం. సో ఇక్కడ మనకు క్యూ అనే ఛార్జ్ ఉంది ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ బార్ ఫ్రమ్ ఆరిజిన్. అలాగే దేర్ ఆర్ మల్టిపుల్ చార్జెస్ హియర్. Q1 ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R1 బార్. రైట్. ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R2 బార్ మనకి ఇంకొక ఛార్జ్ Q2 ఉంది. నెక్స్ట్ Q3 ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R3 బార్. అలాగే సపోజ్ ఇలా మనకు n చార్జెస్ ఉన్నాయనుకోండి. ఓకే. n చార్జెస్ ఉన్నాయనుకోండి. సో Qn at a distance of Rn, So the total force exerted by this charge Q on all these charges, ఈ చార్జెస్ అన్నిటి మీద ఎగ్జర్ట్ అయ్యే ఆ ఫోర్స్ ఈక్వేషన్ ఎంత అంటే, సో ఇట్ ఫాలోస్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? టోటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నమాట. సో అందుకు Q/4πε0. సో టోటల్ ఫోర్స్ ఈక్వేషన్ రాస్తున్నాను. సో I ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఎందుకంటే సమ్మేషన్ అని చెప్పినాను కదా. సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ద టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q on Q1 ప్లస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q on Q2 ప్లస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q on Q3 అండ్ సో ఆన్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q on Qn. కాబట్టి అందుకే ఇక్కడ సమ్మేషన్ రాస్తున్నాము. సో క్యూకే అని రాస్తున్నాము. క్యూకే ఇంటూ ఆర్ బార్ మైనస్ ఆర్కే బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ మైనస్ ఆర్కే బార్ హోల్ క్యూబ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఓకే. సో ఇది కూడా మళ్ళీ ఇక్కడ నుంచే వస్తుంది. ఎందుకంటే మనము ఇక్కడ ఏఆర్ క్యాప్ రాసినాం కదా. ఏఆర్ క్యాప్ అంటే డిస్టెన్స్ అన్నమాట. ఏఆర్ క్యాప్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు? ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ రాసుకోవచ్చు. ఈ మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అంటేనే ఆర్ అన్నమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? ఆర్ బార్ బై
ఆర్ క్యూబ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ డినామినేటర్‌లో మనము క్యూబ్ రాసినాం ఇక్కడ. ఈ క్యూబ్ ఎందుకొచ్చిందంటే ఇది. రైట్. ఇక్కడైతే ఒకటే చార్జ్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఆర్ అని రాస్తున్నాము. కానీ ఇక్కడ డిస్టెన్స్ డిఫరెంట్ గదా! కాబట్టి ఆర్ బార్ మైనస్ ఆర్1 బార్. ఆర్ అంటేనే ఈ క్యాపిటల్ ఆర్ ఉంది గదా! ఇది ఆర్ బార్ మైనస్ ఆర్1 బార్, ఆర్ బార్ మైనస్ ఆర్2 బార్, ఆర్ బార్ మైనస్ ఆర్3 బార్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? అందుకే ఈ విధంగా ఫార్ములా కొద్దిగా మారిపోతుంది ఇక్కడ. డిఫరెంట్ చార్జెస్ ఉంటే గనక ఫార్ములా ఈ విధంగా వస్తుంది. ఓకే. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. ఓకే. సో మెయిన్ హీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో కొద్దిగా మనకు ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ పేషెన్స్‌తో వినండి. ఎందుకంటే అన్ని పాయింట్స్ ఎలక్ట్రోస్టాటిక్స్‌లో ఉన్న అన్ని పాయింట్స్ ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. రైట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి చెప్పండి? ఆల్రెడీ మనకు ఫోర్స్ తెలుసు గదా! సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఒక్కొక్క పాయింట్ లింక్ చేస్తూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి. సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ ద ఫోర్స్. సో ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మా. అంతే. ఫోర్స్ దట్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ దట్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ experiences experiences when placed in a electric field. When placed in electric field, this is called as electric field intensity. పేరులోనే ఉంది కదా! ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో ప్లేస్ చేసినప్పుడు వచ్చే ఇంటెన్సిటీనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాము. సో, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై క్యూ. సో, యూనిట్స్ వచ్చేసి వోల్ట్ పర్ మీటర్ ఆర్ ఫోర్స్‌కి యూనిట్ న్యూటన్ బై చార్జ్‌కి కూలుంబ్. కాబట్టి వోల్ట్ పర్ మీటర్ లేదా న్యూటన్ పర్ కూలుంబ్ అంతే. సింపుల్‌గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ E bar is equal to F bar by Q. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఈ బార్ డ్యూ టు మెనీ చార్జెస్ ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ జస్ట్ ఏమైపోతది? ఇక్కడ నుంచి ఈ క్యూ ఉంది గదా! ఈ క్యూ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఎఫ్ బార్ బై క్యూ అయిపోతుంది గదా! సో, రిమైనింగే మనకు ఫార్ములా అన్నమాట. సో, క్యూ లేకపోతే ఏమైపోతది? 1/4 పై ఎప్సిలాన్ నాట్. అవునా? 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n QK into R bar minus RK bar divided by modulus of R bar minus RK bar whole cube అయిపోతుంది. అంతే. అర్థమైంది కదా! సో, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై క్యూ. ఈ క్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తే మనకు 1/4 పై ఎప్సిలాన్ నాట్ రాసిస్తాం. అదే ఫార్ములా ఇక్కడ. ఓకే. నెక్స్ట్. సో, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు డెన్సిటీస్ ఉన్నాయి గదా! లైక్ లైన్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాయింట్ చార్జ్ ఉందనుకో ఒక్కటే చార్జ్ ఉందనుకోండి. అది కూడా సింపుల్‌గా ఒక పాయింట్ చార్జ్. సో, దీన్ని ఏమంటామంటే పాయింట్ చార్జ్ అంటాం. ఒక ప్లేస్‌లో ఒక చిన్న ప్లేస్‌లో మనకొక చార్జ్ ఉందంటే దాన్ని పాయింట్ చార్జ్ అంటే సింగిల్ ఐసోలేటెడ్ చార్జ్ అంటాం గదా! ఐసోలేటెడ్ చార్జ్‌నే మనం పాయింట్ చార్జ్ అంటాం. అదే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ గనక ఒక లైన్ ప్రకారం గనక చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే లైన్ చార్జ్ డెన్సిటీ అంటాము. ఏమంటాము? లైన్ చార్జ్ డెన్సిటీ అంటాము. ఓకే. బికాస్ చార్జ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే హౌ పాపులేషన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏరియా అంటాం గదా! అలాగే హౌ దట్ చార్జ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాస్ లైన్ చార్జ్ డెన్సిటీ రిప్రజెంటెడ్ బై రో ఎల్ అండ్ యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్. ఓకే. అదే గనక చార్జు ఒక సర్ఫేస్‌లో గనక డిస్ట్రిబ్యూట్ అయితే ఓకే. సో, ఒక రూమ్ లాగా తీసుకోండి. ఒక రూమ్ లాగా మనం తీసుకుంటే మనకు టోటల్‌గా 6 సర్ఫేసెస్ ఉంటాయి గదా! ఓకేనా? రూమ్ లాగా తీసుకుంటే 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఒక్కొక్క సర్ఫేస్‌లో ఎంత చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పేదే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అర్థమవుతుందా? సో, దాన్నే ఎస్‌గా రిప్రజెంట్ చేస్తాము. యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ ఏరియా గదా!
సో చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఏరియా. ఏరియా అన్నప్పుడు మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ లెంత్. లెంత్ అన్నప్పుడు మీటర్ మాత్రమే వస్తుంది. అదే ఒక రూమ్, టోటల్ రూమ్ లాంటి ఒక కండక్టర్ తీసుకుంటే అక్కడ ఉన్న టోటల్ టోటల్ చార్జ్ ఎంత అని చెప్పేదే మనకు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక ఓకే. సో మీకు అర్థం కావాలని ఒక ఒక రూమ్ లాగా ఇలా. సో ఇప్పుడు టోటల్‌గా మనకు 6 సర్ఫేసెస్ ఉంటాయి. అవునా? రైట్. సో కింద టాప్, బాటమ్, సైడ్ వాల్స్ అలాగే మనకు టాప్, బాటమ్ ఉంటాయి. 4 సైడ్ వాల్స్, టాప్, బాటమ్ ఇలా ఒక వాల్యూమ్‌లో ఉండే ఆ చార్జ్ టోటల్‌గా మనము రో-వి అంటాము. కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. వాల్యూమ్ అన్నప్పుడు మీటర్ క్యూబ్ వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటాము. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఓకే. సో వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటాము. ఓకేనా? రైట్. సో టోటల్ చార్జ్ అలాంగ్ దిస్ రోయల్ ఆర్ లైన్ చార్జ్ డెన్సిటీ ఎంత అంటామంటే సో టోటల్ చార్జ్ అన్నప్పుడు రోయల్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ రో ఎస్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి రో వి డివి. సో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఓవర్ ఎంటైర్ వాల్యూమ్ టు గెట్ ద టోటల్ చార్జ్. సో టోటల్‌గా ఎంత చార్జ్ ఉంది అంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ రో వి ఓవర్ టోటల్ వాల్యూమ్. అలాగే రోఎస్ అలాంగ్ టోటల్ సర్ఫేస్. అలాగే రోయల్ అలాంగ్ టోటల్ లెంత్ లైన్. ఓకే. సో ఇది టోటల్ చార్జ్‌కి ఫార్ములా అన్నమాట. ఓకే. సో దానివల్ల ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఓకే. ఎయిత్ పాయింట్. So what will be the electrostatic or electric field intensity due to point charge? So Q by 4 pi epsilon naught r square into a r cap. So this is due to point charge. Electric field intensity due to point charge కి ఫార్ములా ఇది. అవునా కదా? ఇక్కడ నుంచే మళ్ళీ ఫోర్స్ నుంచే. సో ఫోర్స్‌లో మనకు ఫోర్స్ ఫార్ములా రాసినాం కదా ఇక్కడ. ఆ! ఇక్కడ ఓకే. ఇక్కడ రాసినాం గదా! సో, ఇక్కడ ఉన్న ఒక క్యూ తీసేసినాం అనుకోండి. ఎందుకంటే ఇది ఎఫ్ బై క్యూ గదా మనకు. సో, ఒక క్యూ తీసేస్తే మనకేమొస్తుంది? క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. అవునా గదా! క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్. మళ్ళీ ఫోర్స్ నుంచే మనకు ఈ ఫార్ములా అనేది వస్తుంది. సో, దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ డెన్సిటీ. సో జస్ట్ ఇక్కడ క్యూ ప్లేస్‌లో మనం ఇదంతా రాయాలి. క్యూ ప్లేస్‌లో ఇంటిగ్రల్ రో ఎల్ డిఎల్ రాయాలి. సో అప్పుడు ఏమైపోతుంది ఫార్ములా ఇంటిగ్రల్ ఎల్ రో ఎల్ డిఎల్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్ అయిపోతుంది. అదే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రో ఎస్ రాసినాం అనుకోండి. సో ఇంటిగ్రల్ ఎస్ రో ఎస్ డిఎస్ డివైడెడ్ బై ఆ! ఏమైపోతది? 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అయిపోతుంది. రైట్? ఏఆర్ క్యాప్. అదే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ రాసినామనుకోండి. రో వి డివి బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్ అయిపోతుంది. ఓకే. వోల్ట్ పర్ మీటర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములాస్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. సో వీటిని ఏమంటామంటే చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాము. ఈ మూడిటిని ఏమంటాము? చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ నైన్త్ పాయింట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ దాన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం కదా! ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ గనక మనకు పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ ఉన్నాయనుకోండి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగెటివ్ చార్జ్. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడైనా కూడా మనకు ఈ విధంగా ఉంటాయి. సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ starts at a positive charge. It always the electric lines of force always starts at a positive charge and ends at a negative charge. Very very important point. And ends at a negative charge. ఓకే. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే. ఫస్ట్‌ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ బార్ ఈజ్ గివెన్ బై రో ఎల్ బై 2πε0 రో ఏ రో క్యాప్ వోల్ట్ పర్ మీటర్. ఓకే, సో దీనికి డెరివేషన్ అంతా ఉంది, అదంతా కూడా ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం డెరివేషన్ అడగరు కాబట్టి సో ఈజీగా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్ఫేస్ ఛార్జ్, డ్యూ టు సర్ఫేస్ ఛార్జ్ ఫార్ములా వచ్చేసి ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు రో ఎస్ బై 2ε0 ఏజెడ్ గ్యాప్ వోల్ట్ పర్ మీటర్. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ రింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ రింగ్. సో దీని ఫార్ములా వచ్చేసి ఈ బార్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ ఇంటూ ఏహెచ్ డివైడెడ్ బై 2ε0 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఏజెడ్ క్యాప్ వోల్ట్ పర్ మీటర్, వోల్ట్ పర్ మీటర్. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ రింగ్, ఏ ఈజ్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ రింగ్ అండ్ హెచ్ ఈజ్ హైట్. ఓకే, హెచ్ ఈజ్ హైట్ ఆన్ జెడ్ యాక్సిస్. ఓకేనా, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే లాస్ట్ ఈ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ డిస్క్. ఓకేనా, సర్క్యులర్ రింగ్ అడుగుతారు లేదా సర్క్యులర్ డిస్క్ అడుగుతారు. ఓకే, సో దీనికి ఫార్ములా వచ్చేసి ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు రో ఎస్ బై 2ε0 ఇంటూ 1 మైనస్ హెచ్ బై ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, హోల్ పవర్ 3/2 ఏజెడ్ క్యాప్ వోల్ట్ పర్ మీటర్. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చాలు. ఓకేనా, రైట్. సో 10 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 11th పాయింట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, నాట్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ lines passing through a unit area is called flux ante. Okay, electric field lines passing through any surface is called electric flux. Okay na, so electric flux ante, simple. So phi, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని phi తో రిప్రజెంట్ చేస్తాం. phi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ఏ యూనిట్ సర్ఫేస్ అంతే. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో మల్టిప్లై చేస్తే మనకు ఫ్లక్స్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ లేదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో 12th పాయింట్. సో 12th పాయింట్ ఏంటి మనం డిస్కస్ చేసేది? సో వాట్ ఈస్ ద 12th పాయింట్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ లేదా దీన్ని ఏమంటాము? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్ప్లేస్మెంట్. సో రిప్రజెంటేషన్ డి బార్. రిప్రజెంటేషన్ ఏంటి? డి బార్. ఓకేనా, పేర్లోనే ఉంది కదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏమంటాం? పాపులేషన్ బై టోటల్ ఏరియా. అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏమంటాము? టోటల్ ఫ్లక్స్ డివైడెడ్ బై ఏరియా అంతే. వెరీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఈస్ కాల్డ్ ఫ్లక్స్ డెన్సిటీ. అవునా? సో దీన్ని ఒక పాయింట్ ఫామ్ లో రాసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, పాసింగ్ త్రూ
unit area. Passing through unit area is called electric flux density. Is called as electric flux density. అంతే, వెరీ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫై ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్. ఓకే, ఏరియా సర్ఫేస్ ఏరియా కాబట్టి డిఎస్ బార్ అని రాస్తున్నాం అంతే. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ రెండు డిస్కస్ చేసినాం కదా, రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఈ బార్ డి బార్. అవునా, ఇప్పుడు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, డి బార్ కి ఈ బార్ కి మధ్య రిలేషన్ ఏంటి? సో పాయింట్ నెంబర్ 13. అవునా, సో పాయింట్ నెంబర్ 13. సో పాయింట్ బై పాయింట్ నీట్ గా చెప్తున్నాను. సో ఇక్కడి వరకు వచ్చినారంటే నేను చెప్పేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్. డి బార్ అండ్ ఈ బార్, ఈ రెండిటికి రిలేషన్షిప్ ఏంటి అంటే డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. ఓకే, ఒక మీడియంలో అయితే ఎప్సిలాన్ అంటాము. అదే ఫ్రీ స్పేస్లో అనుకోండి, అదే ఫ్రీ స్పేస్లో అయితే ఇన్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ కదా. అవునా, ఇన్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ కదా. కాబట్టి సో డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్. డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ అంతే. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్. ఓకేనా, సో అందుకే మనకు మనకు వీటి ఫార్ములాస్ కూడా మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, డి బార్ కి ఫార్ములాస్ కూడా మీరు మళ్ళీ గుర్తు ఎలా పెట్టుకోవాలంటే సింపుల్, ఈ రిలేషన్ నుంచే గుర్తుపెట్టుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఉందనుకోండి. ఇన్ఫైనైట్ లేదా ఫస్ట్ లైన్ ఛార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఉందనుకోండి. ఓకే, ఒక ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఉందనుకోండి, సపోజ్ రోయల్ కూలుంబ్ పర్ మీటర్తో, రైట్. సో ఆ ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్కి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈ బార్? ఇందాక డిస్కస్ చేసినాం కదా, రోయల్ బై 2πε0 రో ఏ రో క్యాప్ అని చెప్పినాను కదా, వోల్ట్ పర్ మీటర్. సో ఇప్పుడు ఏం చెప్పిన, డి బార్ అంటే ఎప్సిలాన్ నాట్ ఈ బార్ అన్నాను కదా. ఈ ఎప్సిలాన్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్ అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్క టర్మ్ ఉండదన్నమాట. సో అప్పుడు దీనికి డి బార్ కి ఫార్ములా ఏంటి, రో రోయల్ బై 2π రో అయిపోతుంది. రోయల్ బై 2π రో ఏ రో క్యాప్ వోల్ట్ పర్ మీటర్. సింపుల్ గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఈ బార్ గుర్తుందనుకోండి, డి బార్ ఈజీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఉందనుకోండి. ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఉందనుకోండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోఎస్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, రోఎస్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి, ఈ బార్ కి ఫార్ములా ఏంటి, రోఎస్ బై 2 ఎప్సిలాన్ నాట్ అని చెప్పినాను కదా, రైట్. ఏజెడ్ క్యాప్ వోల్ట్ పర్ మీటర్, రైట్. సో సారీ ఇక్కడ డి బార్ కి యూనిట్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సారీ, వోల్ట్ పర్ మీటర్ కాదు. సో డి బార్ కి ఈ ఒక పాయింట్ రాద్దాం ఇక్కడ. యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు డి బార్ ఫార్ములా ఏమైపోతుందో చెప్పండి దీనికి. సో ఈ ఎప్సిలాన్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్ అయిపోతుంది కదా. కాబట్టి డి బార్ కి ఫార్ములా ఏంటి, రోఎస్ బై 2 ఏజెడ్ క్యాప్. దట్స్ ఆల్, సింపుల్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, అదే పాయింట్ ఛార్జ్ ఉందనుకోండి, పాయింట్ ఛార్జ్. సో ఒకవేళ పాయింట్ ఛార్జ్ గనక ఉంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈ బార్? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 R² ఇంటూ ఏఆర్ క్యాప్ అని చెప్పినాను కదా, వోల్ట్ పర్ మీటర్. అదే విధంగా డి బార్ ఏమైపోతుంది, ఈ ఎప్సిలాన్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే సో ఎప్సిలాన్ నాట్ ఉండదు కింద డినామినేటర్లో, కాబట్టి 4πr² ఏఆర్ క్యాప్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో సింపుల్ మా. ఐఎమ్ సారీ, ఇక్కడ కూడా నేను వోల్ట్ పర్ మీటర్ రాసినాను కదా, ఐఎమ్ సారీ, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో సింపుల్ గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే, వెరీ సింపుల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ ఫార్ములాస్ కూడా మనకు ఎక్కడి నుంచి వచ్చినాయి? కూలుమ్స్ లా నుంచి. సో హాఫ్ ఆఫ్ ద టాపిక్ ఇది కూలుమ్స్ లా, రైట్? సో ఇప్పుడు ద నెక్స్ట్ లా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ గాస్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే గాస్ లా నుంచే మనకు మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. అందుకు గాస్ లా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో గాస్ లా ఏం చెప్తుంది? గాస్ లా స్టేట్స్ దట్ ఇట్ స్టేట్స్ దట్ the total electric flux, the total electric flux phi or through any closed surface area, through any closed surface area is equal to total charge, is equal to total charge enclosed by the surface, enclosed by the surface. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఫై టోటల్, దట్ ఈస్ టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్, చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫై టోటల్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్. ఓకేనా? సో ఇంతకు ముందు మనము ఆల్రెడీ ఈ కి ఫార్ములా ఇందాకే నేర్చుకున్నాం, అవునా? ఇన్ టర్మ్స్ ఆఫ్ డి, ఇట్ ఈస్ గివెన్ బై డి బార్ డాట్ డిఎస్ బార్, డి బార్ డాట్ డిఎస్ బార్ కి. అలాగే క్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? రోవి డివి, రోవి డివి, అంతే. సో అందుకే బేసిక్ ఫార్ములాస్ కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ రిలేషన్షిప్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అంతేమా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్, దీన్నే మనం ఏమంటామంటే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్, ఫర్ ఎలక్ట్రో, ఓకే, ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్. ఇక్కడ అంతా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కదా, అందుకే దాన్ని ఇంటిగ్రల్ ఫామ్ అంటాం, ఇన్ ఇంటిగ్రల్ ఫామ్, అంతే. వెరీ సింపుల్, అవునా కదా? సో కి ఫార్ములా తెలిసింది, క్యూకి ఫార్ములా తెలిసింది అనుకోండి, ఈ విధంగా ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో అందుకే మొత్తం అన్ని టాపిక్స్, అన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకే వీడియోలో నీట్గా చెప్తున్నాను. జాగ్రత్తగా విని తర్వాత నోట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద టెలిగ్రామ్ గ్రూప్లో, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో డైవర్జెన్స్ థీరం నుంచి, సో డైవర్జెన్స్ థీరం ఏం చెప్తుంది? ఇట్ విల్ కన్వర్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్. కాబట్టి ఇంటిగ్రల్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్ని రైట్ వాల్యూమ్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు డెల్ డాట్ డి బార్ డివిగా రాయొచ్చు. ఓకే, సో మీకు ఇంకా బేసిక్స్, ఒకవేళ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి కానీ, ఈ డైవర్జెన్స్ థీరం, స్టోక్స్ థీరం గురించి బేసిక్ పాయింట్స్ కావాలి అంటే కింద కామెంట్లో నాకు చెప్పండి. సో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కూడా ఒక వీడియో చేయమని కావాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకేనా? రైట్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, అంతే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ విల్ డూ. ఓకే, రైట్. సో అప్పుడు ఈ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ని దీంతో రీప్లేస్ చేయొచ్చు కదా, అవునా? కాబట్టి రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ బి డెల్ డాట్ డి బార్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ బి, రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? రో వి డివి. ఓకే, సో ఈ డివి డివి ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే మనం ఏం రాసుకోవచ్చు? డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో విగా రాయొచ్చు. దట్స్ ఆల్. ఇది ఈక్వేషన్ ఏంటి అంటే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్ అంటాం. ఇక్కడంతా డెల్ ఉంది కదా, డెల్ ఉంది అంటే ఇట్ ఈస్ డిఫరెన్షియల్ ఫామ్, డెల్ ఆపరేటర్ ఈస్ డిఫరెన్షియల్ ఆపరేటర్. కాబట్టి దీన్ని ఏమంటామంటే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్, in differential form, అంట, అంతే. వెరీ సింపుల్ మా.
ఓకేనా? ఇది టోటల్‌గా గాస్ లా నుంచి మనకు వచ్చిన పాయింట్స్. సో, గాస్ లా నుంచే మనకు ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ 16థ్ పాయింట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V రిప్రజెంటెడ్ బై V. సో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. V ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? V ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. D బార్, E బార్ ఇవన్నీ కూడా వెక్టర్ క్వాంటిటీస్. ఓకే. సో వాట్ ఈస్ V? పొటెన్షియల్ డిఫరెన్స్. సో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ వాట్? వర్క్ డన్ పర్ యూనిట్ ఏరియా. ఓకే. సో, V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఏరియా. V ఈజ్ ఈక్వల్ టు W బై Q. V ఈజ్ ఈక్వల్ టు W బై Q. వర్క్ డన్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా? రైట్. సో, ఎక్కడో ఉన్న ఒక ఛార్జ్‌ని ఎక్కడో సపోజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఒక ఛార్జ్ ఉందనుకోండి. సో, ఇది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లోకి తీసుకురావాలి. ఎక్కడో ఉన్న ఛార్జ్‌ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లోకి తీసుకురావాలి అన్నప్పుడు వర్క్ చేయాలి గదా! సో, ఆ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. ఒక్కొక్క యూనిట్ ఛార్జ్‌ని తీసుకురావడానికి ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ అంటాము. వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. ఓకే. సో, ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బి అనే పాయింట్ దగ్గర ఉంది. ఇది ఏ అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి. ఏ ఈస్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ బి ఫ్రమ్ బి వి నీడ్ టు బ్రింగ్ దిస్ చార్జ్ ఇంటూ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే సో దెన్ విఏబి విఏబి ఈస్ గివెన్ బై మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఈ బార్ డాట్ డిఎల్ బార్. దిస్ ఇస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో, పొటెన్షియల్‌కి, ఫీల్డ్ ఇంటెన్సిటీకి రిలేషన్‌షిప్ ఏంటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఎల్ రో ఎల్ సారీ ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఓకేనా? ఇది రిలేషన్‌షిప్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. పొటెన్షియల్‌కి, ఫీల్డ్ ఇంటెన్సిటీకి రిలేషన్‌షిప్ ఇది. ఓకేనా? మంచిగా నీట్‌గా రాస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్. ఓకేనా? సో, దట్స్ ఆల్. రైట్. సో VAB is given by Q by 4 pi epsilon naught. ఓకే. సో, ఈ బార్ అన్నప్పుడు మళ్ళీ Q by 4 pi epsilon naught R స్క్వేర్ అయితుంది. రైట్. Q by 4 pi epsilon naught ఇదంతా కూడా కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. 1 by R స్క్వేర్ ఇంటిగ్రేషన్ మైనస్ 1 by R అయిపోతుంది. సో, మైనస్ 1 by R రాసినప్పుడు ఏ దగ్గర ఉండే రేడియస్ మైనస్ 1 by RA మైనస్ ఆఫ్ మైనస్ మనకు ప్లస్ అయిపోతుంది కదా! ప్లస్ 1 బై ఆర్‌బీ అయిపోతుంది. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ గనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే. సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే. సో, ఇప్పుడు ఈ డెరివేషన్ అంతా కూడా మనకు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఫార్ములా రాస్తున్నాను. సో, ఇంటూ 1 బై ఆర్‌బీ మైనస్ 1 బై ఆర్‌ఏ అయిపోతుంది. మైనస్ 1 బై ఆర్‌ఏ. సో, దిస్ ఈస్ గివెన్ బై వీబీ మైనస్ వీఏ. వీబీ మైనస్ వీఏ గుర్తుపెట్టుకోండి అంతే. ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. ఓకేనా? రైట్. దట్స్ ఆల్. ఇది. సారీ. ఆహ్, రైట్. దట్స్ ఆల్. ఓకే. ఆ! ఒకవేళ గనక ఇన్ఫినిటీ నుంచి గనక మనం తీసుకొస్తే, ఇన్ఫినిటీ నుంచి గనక మనము తీసుకొస్తే అప్పుడేమైపోతుంది? ఆ! ఇన్ఫినిటీ నుంచి సపోజ్ సారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో, మనం ఫార్ములా రాసినాం గదా! సో, రివర్స్ ఇక్కడ బి ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటుంది. రైట్. ఆ! ఇన్‌ఫైనైట్ నుంచి మనం గనక తీసుకొస్తే, ఇన్ఫినిటీ నుంచి మనం డిస్టెన్స్ వేర్ ఆర్‌బీ అంటే డిస్టెన్స్ ఆర్‌బీ, ఆర్‌ఏ డిస్టెన్స్. ఓకే. ఇన్ఫినిటీ నుంచి గనక మనం తీసుకొస్తే మనకేమైపోతదప్పుడు? రైట్. ఆర్‌ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. ఆర్‌బీ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్‌బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. సో, అప్పుడేమైపోతది? వీఏబీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ అయిపోతుంది. దిస్ ఈస్ ఇన్ వోల్ట్స్. దిస్ ఈస్ ఇన్ వోల్ట్స్. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్. ఓకేనా? సింపుల్. ఏం లేదు గుర్తుపెట్టుకోండి మీరు. ఈ బార్ అంటే ఏం రాస్తున్నాం మనము? క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ రాస్తున్నాం గదా! ఒక ఆర్ తీసేస్తామనమాట అంతే. ఒక ఆర్ తీసేస్తే మనకు పొటెన్షియల్ వచ్చేస్తుంది. ఓకే. దట్స్ ఆల్.
ఓకే. సో దిస్ ఈస్ డ్యూ టు పాయింట్ చార్జ్. దిస్ ఈస్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఓకే. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. సో పొటెన్షియల్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? నౌ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ నెక్స్ట్ పాయింట్ ఎంత? పాయింట్ నంబర్ 17. సో 17థ్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మనం వికి చెప్పినాం. నౌ రివర్స్ ఒకవేళ మీకు వి ఇస్తే ఈ ఎలా కనుక్కోవాలి? ఓకే. సో రిలేషన్‌షిప్ బిట్వీన్ ఈ బార్ అండ్ వి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇట్ ఈస్ గివెన్ బై ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ బి. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ బి. ఓకే. నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఏమంటాము? ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్పాలి థియరిటికల్ గా చెప్పాలి అంటే నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్. నెగటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే. నెగెటివ్ అంటే నెగెటివ్ సైన్ ఉంది. డెల్ వి అంటే గ్రేడియంట్ అంటాం కదా! సో పొటెన్షియల్ కి గ్రేడియంట్ కాబట్టి నెగెటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఓకే. రైట్. సో ఒకవేళ గనక ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉందనుకోండి. ఓకే. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది. రైట్. ఆ! సో ఇప్పుడు ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్ ఉందనుకోండి. ఏ పాయింట్, బి పాయింట్ ఉందనుకోండి. ఓకే. ఆ! అప్పుడు మనకి క్లోజ్డ్ సర్ఫేస్‌లో గనక ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద పాయింట్ చార్జ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 0. ఎందుకు? వీఏబీ ఏమైపోతది? వీఏబీ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఆఫ్ కోర్స్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఏ టు బి. క్లోజ్డ్ ఇంటిగ్రల్ కాబట్టి ఏ టు బి ఈ బార్ డాట్ డిఎల్ బార్ అయిపోతుంది. అవునా? అలాగే వీబీఏ ఏమైపోతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఓకే. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి టు ఏ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అయిపోతుంది. సో ఈ మైనస్ తీసేస్తే మనం మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ టు బి ఆఫ్‌కోర్స్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అయిపోతుంది. సో టోటల్ వర్క్ డన్ ఈస్ గివెన్ బై టోటల్ వీఏబీ ప్లస్ వీబీఏ. అవునా? సో టోటల్ పొటెన్షియల్ ఎంత అంటే వీఏబీ ప్లస్ వీబీఏ రాస్తాము. సో అప్పుడు అదేమైతది? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఈ బార్ డాట్ డిఎల్ బార్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఈ బార్ డాట్ డిఎల్ బార్ అయిపోతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకు 0 వస్తుంది. 0 వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో వర్క్ డన్ అందుకే ఏమని చెప్తాము? వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ పాయింట్ చార్జ్. In moving a point charge. Work done in moving a point charge in the presence of electric field. In the presence of electric field. In the presence of electric field in a closed surface. In a closed surface is 0. సో టోటల్ వర్క్ డన్ 0. ఎందుకంటే టోటల్ పొటెన్షియల్ 0 కాబట్టి వర్క్ డన్ కూడా 0నే. టోటల్ పొటెన్షియల్ 0 కాబట్టి వర్క్ డన్ కూడా 0నే. ఓకేనా? సో వర్క్ డన్ 0 కాబట్టి సో దీని నుంచే మనం ఏం రాసుకోవచ్చు? సో మనకు ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటేనే వి గదా! అవునా? కాబట్టి సో టోటల్ పొటెన్షియల్ 0 కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం? ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా? 0 అని రాసుకోవచ్చు కదా! సో ఈ ఈక్వేషన్‌నే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బికాస్ ఇన్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ టోటల్ పొటెన్షియల్ 0 కాబట్టి టోటల్ వర్క్ డన్ కూడా 0నే. టోటల్ పొటెన్షియల్ 0 కాబట్టి ఇన్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. బికాస్ పొటెన్షియల్ 0 కాబట్టి పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? ఈ బార్ డాట్ డిఎల్ బార్. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్‌ని ఏమంటామంటే మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్. మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్. అందుకే చూడండి జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ మీరు నీట్‌గా నేర్చుకుంటే కనెక్టివిటీ ఈజీ అయిపోతుంది. అవునా? సో మాక్స్‌వెల్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. అంతే సింపుల్. ఓకేనా? స్టోక్స్ థీరమ్ ఉంది మనకు. సో డైవర్జెన్స్ థీరమ్ నుంచి ఎలాగైతే మనము ఇంటిగ్రల్ ఫార్మ్ నుంచి డిఫరెన్షియల్ ఫార్మ్ అక్కడ సర్ఫేస్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ కన్వర్షన్. ఇక్కడ
స్టోక్స్ థీరం వచ్చేసి మనకు లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ కన్వర్షన్. ఓకే. సో, అందుకే చెప్తున్నాను. ఒకవేళ గనక మీకు వీటి గురించి కూడా అంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, కోఆర్డినేట్ సిస్టమ్స్, సర్ఫేస్ ఏరియా, డీఎస్, డీవీ, వాల్యూమ్, మీరు డిఫరెన్షియల్ వాల్యూమ్, డిఫరెన్షియల్ సర్ఫేస్ వీటన్నిటికి ఫార్ములాస్ కావాలి అంటే ఒక కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను మీకోసం ఒక వీడియో చేస్తాను దాని గురించి. ఓకేనా? రైట్. సో, ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ ఈ బార్ డాట్ డీఎల్ బార్ అంటే లైన్ ఇంటిగ్రల్‌ని సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా రైట్ కర్ల్ యూజ్ చేసి చేస్తామనమాట. సో, డెల్ క్రాస్ ఈ బార్ డాట్ డీఎస్ బార్ అంటాం. ఓకే. సో, ఇది ఈక్వల్ టు 0 గదా! బికాజ్ ఈ బార్ డాట్ డీఎల్ బార్ ఈక్వల్ టు 0 అయితే ఇది కూడా 0కి ఈక్వేట్ అయిపోతుంది. ఇది 0కి ఈక్వేట్ అంటే మనం ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు మనము? డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా! డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా! సో, దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. సో, డిఫరెన్షియల్ ఫార్మ్‌లో ఇది ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా? సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? రైట్. సో, మాక్స్‌వెల్ ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. మాక్స్‌వెల్ సెకండ్ ఈక్వేషన్ అయిపోయింది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, పొటెన్షియల్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ ఎనర్జీ డెన్సిటీ. సో, ఫస్ట్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసి తర్వాత ఎనర్జీ డెన్సిటీ. సో, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. The energy stored in electric field given by given by ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. సో, WE ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ V హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ మోడ్ E హోల్ స్క్వేర్ dV. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ డెరివేషన్ అంతా కూడా అవసరం లేదు మనకు. సో, హాఫ్ ఇంటూ D బార్ డాట్ E బార్, D బార్ డాట్ E బార్ dV. ఓకే. సో, ఇది ఇది ఇక్కడ నుంచే ఈ ఫార్ములా అనేది వస్తుంది. ఎందుకంటే D బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ E బార్ అన్నాం కదా! సో, ఎప్సిలాన్ ఇంటూ E బార్ డాట్ E బార్ అంటే మోడ్ E బార్ హోల్ స్క్వేర్ అయితుంది. అవునా కదా! E బార్ డాట్ E బార్ అంటే మోడ్ E బార్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. రైట్. ఎప్సిలాన్ బయటకి వచ్చేస్తుందన్నమాట. ఎప్సిలాన్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే. ఇది నీట్‌గా రాస్తాను. అంతే. వెరీ సింపుల్. అదే ఎనర్జీ డెన్సిటీ. ఓకే. సో, ఎనర్జీ డెన్సిటీ అని అడిగితే సో, ఏం రాస్తాం చెప్పండి? ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. చెప్పండి. ఎనర్జీ డెన్సిటీ అంటే డబ్ల్యూఈ సారీ దిస్ ఈస్ డబ్ల్యూఈనా? సో, ఇది వర్క్ టోటల్ ఎనర్జీ డబ్ల్యూ అనుకుంటే సో, టోటల్ ఎనర్జీ బై వాల్యూమ్. ఓకే. బై టోటల్ వాల్యూమ్. సో, ఈ ఇంటిగ్రల్ బి డీవీ ఎళ్ళిపోతుందనమాట. బై టోటల్ వాల్యూమ్ బయటకొచ్చేస్తుంది కదా! సో, టోటల్ వాల్యూమ్ బయటకొచ్చేస్తే మనకు ఎనర్జీ డెన్సిటీ ఈస్ గివెన్ బై ద ఫార్ములా హాఫ్ ఇంటూ డి బార్ డాట్ ఈ బార్. డి బార్ డాట్ ఈ బార్ లేదా హాఫ్ ఇంటూ ఈ ఎప్సిలాన్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ బార్ హోల్ స్క్వేర్. ఓకే. లేదు ఇక్కడ నాకు ఈ బార్‌ని ఏం రాసుకోవచ్చు మనము? డి బార్ బై ఎప్సిలాన్ రాసుకోవచ్చు కదా! డి బార్ బై ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చా? రాసుకోకూడదా? సో, డి బార్ డాట్ డి బార్ అన్నప్పుడు మళ్ళీ ఏమైపోతదది? డి బార్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ డి బార్ హోల్ స్క్వేర్. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రాస్తే ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ రాస్తే మాడ్యులస్ ఆఫ్ డి బార్ హోల్ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్. సో, దీనికి యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ మీటర్ క్యూబ్. జౌల్స్ పర్ మీటర్ క్యూబ్. సో, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికి డెరివేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి వి డోంట్ కన్సిడర్ దెమ్. ఓకే. ఈ స్క్వేర్ ఒకటి పోతుంది కదా! కొంచెం పైకి రాద్దాం. హ్మ్. దట్స్ ఆల్. ఓకే.
సో దీన్ని కొద్దిగా మోడిఫై చేద్దాం సో దట్ ఇట్ ఫిట్స్ ఇంటూ అవర్ బాక్స్. సో మాడ్యులస్ ఆఫ్ డి బార్ హోల్ స్క్వేర్ అంతే. ఓకేనా? సో సింపుల్గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. నెక్స్ట్ పాయింట్ 20th పాయింట్ వచ్చేసి కరెంట్ డెన్సిటీస్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీ జే బార్. సో పేరులోనే ఉంది కదా కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి? జే బార్. ఓకే, రిప్రజెంటేషన్ వచ్చేసి జే బార్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాట్? కరెంట్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా. అవునా? కరెంట్ డెన్సిటీ అంటే ఈజ్ కరెంట్ passing through current passing through unit area. Current passing through unit area. Okay, so there are 3 types of current densities. There are 3 types of 3 types of current densities in electrostatics. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వచ్చేసి కన్వెన్షన్ కరెంట్ డెన్సిటీ. కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ. ఓకే. సో కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ జే బార్, రిప్రజెంటేషన్ వచ్చేసి జే బార్. సెకండ్ వచ్చేసి కండక్షన్ కరెంట్ డెన్సిటీ. కండక్షన్ కరెంట్ డెన్సిటీ. కండక్షన్ కరెంట్ డెన్సిటీ జేసీ బార్. అదేవిధంగా థర్డ్ది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ జేడి బార్. ఓకే, జేడి బార్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఒక్కొక్క దాని గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసినారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే, సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎలాగైనా సరే వైరల్ చేయండి. అండ్ ద టార్గెట్ లైక్స్ టార్గెట్ ఫర్ దిస్ వీడియో ఈజ్ 100. కనీసం 100 లైక్స్ వచ్చేలాగా ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రైట్. సో ఫస్ట్ది కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ. సో కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ ఆర్ కన్వెన్షన్ అంటాము. కన్వెన్షనల్ అని రాసిన నో ప్రాబ్లం. కన్వెన్షన్ కరెంట్ డెన్సిటీ. సో చెప్పండి కన్వెన్షనల్ అని అర్థం. కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ దేంట్లో ఉంటుంది అంటే ఇన్సులేటర్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఇన్సులేటర్స్. ఓకేనా? సో అంతే. ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. సో జే బార్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా ρV ఇంటూ యూ బార్. ρV ఇంటూ యూ బార్ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ρV అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అవునా? ρV అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ మీకు ఆల్రెడీ తెలుసు. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అని మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ యూ బార్ ఏంటి అంటే యూ బార్ ఈస్ వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్. వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్. ఓకే, రైట్. దట్స్ ఆల్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఇన్సులేటర్స్లో. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఒకవేళ ఏదైనా ఫార్ములా ఇచ్చి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అని అడగొచ్చు. కాబట్టి ఆ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ 22nd పాయింట్. 22nd కదా? 22nd పాయింట్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ కరెంట్ టైప్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ కండక్షన్ కరెంట్ డెన్సిటీ. కండక్షన్ కరెంట్ డెన్సిటీ. సో కండక్షన్ కరెంట్ అంటే మనకేంటి? కండక్షన్ కరెంట్ అంటే ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ద ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూ టు సో ఇది ఫస్ట్ దేంట్లో ఉంటుంది అంటే కండక్టర్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కండక్టర్స్. ఓకే, సో కండక్షన్ కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ డ్యూ టు కరెంట్ ఫ్లోయింగ్ డ్యూ టు free electrons due to free electrons moving under the influence of applied voltage. Under the
influence of applied voltage. Under the influence of applied voltage is called as current conduction density or conduction current అంటాం. దా డెన్సిటీనే కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఓకే, సో జస్ట్ యాజ్ అవర్ డ్రిఫ్ట్ కరెంట్ మా, అందుకే కండక్షన్ కరెంట్ ని ఇంకొక పేరు ఏంటి అంటే డ్రిఫ్ట్ కరెంట్ అని కూడా అంటాం. మనం ఎలక్ట్రో ఈడిసి సబ్జెక్ట్ లో, రైట్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్ సబ్జెక్ట్ లో మనం డ్రిఫ్ట్ కరెంట్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో కరెంట్ ఫ్లోయింగ్ డ్యూ టు ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డ్రిఫ్ట్ కరెంట్. డ్రిఫ్ట్ కరెంట్ కండక్షన్ కరెంట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కండక్టర్స్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా JC bar is equal to, right, sigma E bar. Okay, that's all. So when electric field is applied, what is the current we are getting? That is called as conduction current. Okay, so units వచ్చేసి ampere per meter square. Ampere per meter square. ఇది conduction current అంటే. Okay, next last one is what? Last one is this last type of current density is what? Displacement current density. So displacement current density ante enti? So the current flowing due to flow of charges in dielectrics. So it is observed in dielectrics. Chala important point. So in dielectrics, under the influence of time varying, so under the influence of time varying electric field, సో ఒక టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, రైట్, మనకు వచ్చే ఆ కరెంట్, డైఎలక్ట్రిక్స్ లో వచ్చే ఆ కరెంట్ ని మనం ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ as displacement current density. Okay, is called displacement current density. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, సో ఏ టైప్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది అని చూడండి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ డైఎలక్ట్రిక్స్ లో, కండక్షన్ కరెంట్ డెన్సిటీ కండక్టర్స్ లో, అదే ఈ కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ ఎక్కడ? ఇన్సులేటర్స్ లో. ఓకే, సో అందుకు ఈ పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫార్ములా ఫర్ దిస్ JD bar ఈజ్ ఈక్వల్ టు డో D bar బై డో T. ఓకే, సో D bar అంటే ఎప్సిలాన్ E bar రాసుకోవచ్చు కాబట్టి ఎప్సిలాన్ ఇంటూ డో E bar బై డో T. సో టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో ampere per meter square. So this is the formula for displacement current density. This is the formula for displacement current density. అంతే, మూడు టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ కూడా ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ 24th పాయింట్. ఓకే, 24th పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్. సో దేని గురించి? ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇందులో ఎలక్ట్రిక్ డైపోల్లో మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్, ఫీల్డ్ ఇంటెన్సిటీకి అలాగే ఫ్లక్స్ డెన్సిటీకి. ఓకే, సో అసలు ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? 2 పాయింట్ చార్జెస్ ఆఫ్ ఆపోజిట్ సైన్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డైపోల్. ఓకే, ఈ డిస్టెన్స్ ని D అనుకుంటే దీన్నే మనం ఏమంటామంటే డైపోల్ అంటాము. ఓకే, సో ఎప్పుడు ఫామ్ అవుతుంది? డైపోల్ ఈజ్ ఆర్ ఎలక్ట్రిక్ డైపోల్ అని రాద్దాం. ఎలక్ట్రిక్ డైపోల్, డై అంటే 2 పోల్స్ అనమాట, 2 పొలారిటీస్ అని. ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ఫార్మ్డ్ when 2 point charges, ఈ 2 పాయింట్ చార్జెస్ దే మస్ట్ బి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. 2 పాయింట్ చార్జెస్, సో ఈ రెండిటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉండాలన్నమాట, ప్లస్ క్యూబ్ మైనస్ క్యూబ్. ఓకే, 2 పాయింట్ చార్జెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్
sign or separated by small distance or separated by small distance. ఓకే. సో, ఇలా గనుక మనం చేస్తే దాన్ని డైపోల్ ఫార్మ్ అవుతుంది. సో, నేనేం చెప్పినాను? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్ ఎట్ నెగెటివ్ చార్జ్ అని చెప్పినాను కదా! సో, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ విధంగా ఉంటాయి. సో, ఇలా. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో, 2 డిఫరెంట్ 2 సేమ్ మాగ్నిట్యూడ్ గల చార్జెస్ బట్ డిఫరెంట్ పొలారిటీస్ చార్జెస్ పెడితే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ విధంగా ట్రావెల్ అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పొటెన్షియల్‌కి ఫార్ములా. సో, పొటెన్షియల్ ఫార్ములా ఫర్ డైపోల్ ఈస్ గివెన్ బై Q/4πε0 d cos theta డివైడెడ్ బై r స్క్వేర్ వోల్ట్స్. ఓకే. సో, ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ ఉంది. ఇదంతా అవసరం లేదు. కాబట్టి ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ డైపోల్‌కి. ఓకే. అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ డైపోల్ ఈస్ గివెన్ బై P/4 pi epsilon naught r square. P/4 pi epsilon naught r square 2 cos theta AR cap plus sin theta A theta cap. Okay. This is volt per meter. So this is the formula here. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇక్కడ P అంటే ఏంటి అంటే డైపోల్ మూమెంట్ అంటాము. సో P ఈస్ కాల్డ్ యాస్ వాట్? డైపోల్ మూమెంట్. P ఈజ్ డైపోల్ మూమెంట్. ఓకే. ఒకవేళ డైపోల్‌లో అడిగితే ఈ రెండిట్లోనే అడగొచ్చు. సో డైపోల్ మూమెంట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో డైపోల్ మూమెంట్ ఈస్ గివెన్ బై ప్రొడక్ట్ ఆఫ్ Q అండ్ D. ప్రొడక్ట్ ఆఫ్ Q అండ్ D. సో యూనిట్ వచ్చేసి కూలుంబ్ మీటర్. కూలుంబ్ మీటర్. Qకి కూలుంబ్, Dకి మీటర్. ఓకే. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అంతే. నెక్స్ట్ నంబర్ ఎంత? పాయింట్ నంబర్ 25. ఓకే. లాస్ట్ బట్ 1 పాయింట్. దీని తర్వాత ఇంకొక పాయింట్ డిస్కస్ చేస్తే మనకు ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ బట్ 1 పాయింట్ ఏంటి అంటే కెపాసిటెన్స్. ఓకేనా? కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఇఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ separated by a distance okay, forms a capacitor. Okay, if అని రాసినాం కదా, then it forms a capacitor అన్నమాట. then it forms a capacitor. ఓకే. సో కెపాసిటెన్స్ కి ఫార్ములా ఏంటి? C is equal to Q/V. ఓకేనా? సో ఇప్పుడు మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి. వాటి ఫార్ములాస్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి పారలల్ ప్లేట్ కెపాసిటర్. సో దీంట్లో కెపాసిటెన్స్ కి ఫార్ములా. సో C is equal to ε0 A/D farad. ఓకేనా? C is equal to ε0 A/D farad. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ఫర్ పారలల్ ప్లేట్ కెపాసిటర్. నెక్స్ట్ వచ్చేసి కోయాక్సియల్ కెపాసిటర్. సో దీంట్లో ఫార్ములా వచ్చేసి C is equal to 2 pi epsilon naught L by logarithm of B/A. Okay, farads. B/A farads. That's all. సింపుల్ గా ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ L అంటే లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కెపాసిటర్. L అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కెపాసిటర్. A అంటేనేమో ఇన్నర్ రేడియస్. సో కోయాక్సియల్ కెపాసిటర్ కి మనకు 2 రేడియస్ ఉంటాయి కదా. సో ఇన్నర్ స్పియర్ యొక్క రేడియస్ ని, ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ ని A అంటాము. అలాగే B ఈస్ ఔటర్ స్పియర్ రేడియస్ ఆర్ ఔటర్ సర్కిల్ రేడియస్. ఓకేనా? దట్స్ ఆల్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ది స్పెరికల్ కెపాసిటర్. ఓకే. స్పెరికల్ కెపాసిటర్. C is given by 4 pi epsilon naught A farads.
C is equal to 4 pi epsilon naught A farads. Again, ఇక్కడ A is the radius of the sphere. ఓకేనా? సింపుల్గా ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకు కెపాసిటెన్స్ కాన్సెప్ట్ అయిపోయినట్లే. ఓకేనా? సో లాస్ట్ ఏంటి 26th పాయింట్ కదా. 26th పాయింట్ ఏంటి అంటే లాప్లాస్ అండ్ పాయిసన్స్ ఈక్వేషన్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి పాయిసన్స్ ఈక్వేషన్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో పాయిసన్స్ ఈక్వేషన్ మనకేం చెప్తుంది? ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ electric potential to charge density. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి చార్జ్ డెన్సిటీకి రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ చార్జ్ డెన్సిటీ అంటే రోవి, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చేదే పాయిసన్స్ ఈక్వేషన్. అండ్ ఇట్ ఈస్ గివెన్ బై del square v is equal to minus rho v by epsilon. So this is called as Poisson's equation. What? Poisson's equation. గుర్తుపెట్టుకోండి, Poisson's equation. Okay, that's all. Next, Laplace equation. So ఒకవేళ గనక ఒక సర్ఫేస్ లో if the external surface does not have any volume charge, if the surface does not have any volume charge, ఒకవేళ వాల్యూమ్ ఛార్జే లేదనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఏమైపోతుంది? దెన్ rho v becomes what? 0. వాల్యూమ్ ఛార్జే లేకపోతే దెన్ rho v becomes what? 0. rho v 0 అయిపోతే పాయిసన్స్ ఈక్వేషన్ లో ఏమైపోతుంది? అప్పుడు del square v is equal to 0 అయిపోతుంది. ఎందుకంటే 0 by epsilon అంటే కూడా 0నే. కాబట్టి ఈ ఈక్వేషన్ ని మనం ఏమంటామంటే లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్ ఏమంటాము? లాప్లాస్ ఈక్వేషన్. సో ఈ డెల్ స్క్వేర్ నే మనం ఏమంటాము? లాప్లాస్ ఆపరేటర్ అంటాం. లాప్లాస్ ఆపరేటర్ అంటాం. సో ఇవి టోటల్గా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి టోటల్గా మనము ఎలక్ట్రోస్టాటిక్స్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అలాంగ్ విత్ ఫార్ములాస్. ప్రతి ఒక్క పాయింట్ నీట్గా డిస్కస్ చేసినాను. ప్లీజ్ ఈ వీడియోకి నేను 100 likes టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డౌన్లోడ్ ద నోట్స్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ గ్రూప్ సో దట్ మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ప్లీజ్ రీడ్ మోర్. ఓకేనా? రైట్? ఓకే, that's all for this video. We'll meet in the next video. Jai Hind.